హలో, నేను మీ సిఎస్ రావు. ప్రకాశం జిల్లా రాజకీయాలు రోజు రోజుకి మలుపులు తిరుగుతున్నాయి. తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి ఇద్దరు ఒకటయ్యారు. వాళ్ళు దర్శికి వెళ్ళి ఒక ప్రత్యేకమైనటువంటి మీటింగ్ను కూడా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు నడిచినటువంటి వ్యవహారం మొత్తం కూడా ఇప్పుడు పాజిటివ్ కోణం నుంచి వెళ్ళిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి, ఆయన మొత్తం చక్రం తిప్పుతూ ఉన్నారు. గతంలో ఏ విధంగా రాజకీయాలను ఆయన నడిపారో అదే తరహాలో ఇప్పుడు రాజకీయాల్ని నడపబోతూ ఉన్నారు. మాగుంట శ్రీనివాసరెడ్డిని చాలా నైస్గా తప్పించేశారు. దానికి ప్రధానమైనటువంటి కారణం బాలినేని శ్రీనివాసరెడ్డి అనేది అక్కడ వినిపిస్తున్నటువంటి టాక్. దీని మీద ప్రకాశం జిల్లా నుంచి మా ప్రతినిధి కొండలు మరింత సమాచారాన్ని అందిస్తారు. ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు. సో ఫోన్ లైన్లో ఉన్నటువంటి కొండలను అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. కొండలు, నమస్తే. సో ప్రకాశం జిల్లా రాజకీయాలు కొంత విచిత్రంగా మారిపోతున్నాయి. గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డి అసహనంగా ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వెళ్ళిపోతారనే ఒక వార్తలు అప్పట్లో వచ్చినాయి. కానీ వాటన్నిటికీ తెరదించుతూ ఇప్పుడు మారిపోయినట్టు కనిపిస్తుంది. ఈ మార్పు కనిపిస్తుంది అక్కడ. అవును, ప్రకాశం జిల్లా రాజకీయాలు అనేవి కూడా గత నెల రోజులుగా మార్పు చెందుతా వస్తున్నాయండి. ఎందుకంటే మొదట బాలినేని శ్రీనివాసరెడ్డి అక్కడ ఒంగోలు కాదని గిద్దలూరు అని కొద్ది రోజులు, మార్కాపురం అని కొద్ది రోజులు అట్లా ఆడుతూ వచ్చారు. అయితే మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీగా ఒంగోలు ఇస్తేనే నేను పార్లమెంట్ పోటీ చేస్తానని భీష్మించుకొని కూర్చోవటం తోటి కొంత ప్రతిష్టంభన అనేది నెలకొంది. కానీ ఎటుకేలకు మాగుంటకి లేకపోయినా కూడా అంగీకారం అయ్యే పరిస్థితుల్ని వైసీపీ నాయకత్వం తీసుకొచ్చిందంటే చివరికి ఒంగోలులోనే అతను మాగుంట శ్రీనివాసరెడ్డి లేకపోయినా కూడా పోటీ చేసేందుకు ప్రస్తుతం అయితే సిద్ధంగానే ఉన్నాడు బాలినేని వాసు. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే కొండలు, బాలినేని శ్రీనివాసరెడ్డి నిజంగానే మాగుంట శ్రీనివాసరెడ్డి కోసం జగన్మోహన్ రెడ్డి మీద ఒత్తిడి తీసుకొచ్చారా, లేదంటే ఆయన నైస్ గా తప్పించేటువంటి ప్రయత్నం అని చెప్పి అనుకుంటున్నారా? అది మనం పూర్తిగా నమ్మటానికి కూడా లేదండి. ఎందువల్లంటే బాలినేని వాసు మొదటి నుంచి కూడా అక్కడ ఒంగోలు వేయకుండా తెలుగుదేశం వైపు సంప్రదింపులు జరుపుతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ ఏంటంటే ప్రస్తుతం మళ్ళీ ఏదైనా ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతో మరి బాలినేని వాసు కూడా అదే మాదిరిగా కొంచెం అట్లా ఎన్నికల నోటిఫికేషన్ వరకు నటిస్తూ ఉన్నాడా, లేకపోతే నిజంగానే సర్దుకొని పోయి పోటీ చేస్తాడనేది ఇంకా పూర్తిగా తెలియరాలేదు. సో ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి పాలిటిక్స్ మనం గత 35 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. ఇక్కడ ఇప్పుడు అక్కడ దర్శికి సంబంధించిన ఎమ్మెల్యే ఎంపిక విషయంలో కానీ, ఎర్రగొండపాలెంకి సంబంధించిన విషయంలో కానీ, లేదా కొండేపి విషయంలో కానీ మొత్తం తనకు సంబంధం లేకుండా జరిగాయని చెప్పి ఆయన మీడియా ముఖంగా అనేక సందర్భాల్లో అసహనం వ్యక్తం చేశారు. ఆయన ఇదంతా కూడా నిజమేనా, లేదంటే ఆయన ఆడినటువంటి ఒక రాజకీయ గేమ్ అనుకోవాలా? గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారంటే జిల్లా మొత్తం కూడా మోనోపోలీగా ఉండేవాడు. ఆయన అనుమతి లేని ఏది కూడా జరిగే పరిస్థితి నుంచి ఇవాళ కేవలం ఒక నియోజకవర్గానికే పరిమితం అయ్యే పరిస్థితికి వైసీపీ అధినాయకత్వం బాలినేని వాసుని కుదీకరించింది. ఎందుకంటే సీట్ల విషయంలో కూడా ఎక్కడ ఆయన అభిప్రాయం అనేది తీసుకోలేదు. గతంలో ఇప్పుడు మన ఎర్రగొండపాలెం నుంచి కొండేపి మార్చే విషయంలో కానీ, సంతరాతులపాటి విషయంలో కానీ ఎక్కడా కూడా బాలినేని వాసు యొక్క అభిప్రాయం కానీ ఏమీ లేదు. అందువల్ల ఏంటంటే వాసు మీద కూడా గత 2 సంవత్సరాలుగా అతను మంత్రివర్గం నుంచి తొలగించినప్పటి నుంచి కూడా జగన్ చాలా విముఖంగా ఉన్నాడు. ఎందుకంటే మంత్రివర్గం నుంచి తీసేసినప్పుడు కొంత ఈయన జగన్ మీద ధిక్కార ధోరణి ప్రవర్తించాడు. ఆ రోజు నుంచి కూడా ఇతను కొద్దిగా డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది అనేది ప్రజలు అనుకుంటున్నారు. అందువల్ల ఏంటంటే జగన్ దేన్నైనా సహిస్తాడు, కానీ తనకు ఎదురు తిరిగిన వాడిని ఉంచుకోవటం అనే దానిలో విషయంలో సహించలేడు. అందువల్ల బాలినేని వాసుని గ్రాడ్యువల్ గా తగ్గిస్తూ చివరిలో ఒంగోలు నన్ను కొత్త ముఖాన్ని తీసుకొస్తారా, లేకపోతే అతన్నే కంటిన్యూ చేస్తారా అనేది కూడా మనం ఈ నెలాఖరు వరకు వేచి చూడాల్సి ఉంటుంది. అంటే రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత కథ సుఖాంతం అయిపోయింది. ఒంగోలు నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు, ఎంపీగానేమో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేయబోతున్నారు అనేది దర్శిలో కూడా కొద్దిసేపటి క్రితం అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకా సుఖాంతం కాలేదా? అది అంటే గత 4 సార్లుగా సీఎంను కలవటానికి బాలినేని వాసు వెళ్ళినప్పుడు కూడా అక్కడ అవమానకరమైన పరిస్థితులను ఎదుర్కోవటం, తిరిగి అలిగి హైదరాబాద్ పోవటం ఇట్లా జరుగుతూ వచ్చింది. అయితే గత 2 రోజుల క్రితం సీఎంను కలిసినప్పుడు కొంత సుఖాంతమై నలుగురికి ఒక గ్రూప్ ఫోటో అయితే బయటకు వచ్చిందండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బాలినేని వాసు, వాళ్ళ కుమారుడు వీళ్ళందరూ కలిసి ఫోటో వచ్చింది. సో దాంతో సుఖాంతమైందని అనుకుంటున్నారు. కానీ భవిష్యత్తులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బాలినేని వాసు కూడా సఖ్యత కుదిరే అవకాశం చాలా తక్కువగా ఉంటది. ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు ఎంటర్ అయిన తర్వాత బాలినేని వాసు పూర్తిగా
డమ్మీ అయిపోతాడు. ఓకే. అందువల్ల ఏంటంటే దాన్ని సహించే పరిస్థితుల్లో బాలినేని వాసు ఉండడు. గతంలో వాళ్ళ సొంత బావమరిది అయిన వైవి సుబ్బారెడ్డిని రాజకీయం చేస్తేనే సహించలేని బాలినేని వాసు ఎక్కడో చిత్తూరు నుంచి వచ్చినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇక్కడ రాజకీయం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటాడని అయితే మరి కార్యకర్తలు అనుకోవట్లేదు. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు చట్టాపట్టాలు వేసుకుని దర్శకు వెళ్ళారు. మనం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని గెలిపించాలి, అలాగే శివప్రసాద్ దర్శలో గెలిపించాలి, నేను గెలిపిస్తానని చెప్పి ఆయన కొద్దిసేపటి క్రితం మాట్లాడడం జరిగింది. అది కలిసినట్టు కనిపించట్లేదా మరి? అదే ప్రస్తుతం అయితే అదే సీఎం మాట ప్రకారం అందరూ కలిసి ఉన్నట్టుగా ఉన్నారు. కానీ ఇంకా ఎన్నికల షెడ్యూల్ వచ్చి నామినేషన్ అయ్యే ప్రక్రియలో కూడా ఇంకా కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు కందుకూరి విషయంలో మాగుంట మైదారెడ్డి కానీ ఇక్కడ మాగుంట శ్రీనివాస్ రెడ్డి కానీ వీళ్ళందరూ అయిపోయిన తర్వాత కొద్దిగా ఒంటరిగా మిగిలే అవకాశం ఉంది బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు. సో ఇంకోటి ఏంటంటే వినిపించేది ఏంటంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డి తాను అనుకున్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్నారు, అంతవరకు సక్సెస్ అయ్యారు. సెకండ్ స్టెప్ ఏంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చివరి నిమిషంలో ఒంగోలు నుంచి తప్పించి ఆ ప్లేస్లో బాలినేని కుమారుడు ప్రణీత్ రెడ్డిని ఎంపీగా పోటీ చేపిస్తారు అని చెప్పి అదొక టాక్ కూడా వినిపిస్తుంది. అది నిజమేనా? లేదు, బాలినేని ప్రణీత్ రెడ్డి ఎంపీగా పోటీ చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయండి. ఎందుకంటే అతని మీద పెద్ద ఇదిగా లేదు, ఒకేసారి ఇద్దరికి టికెట్లు ఇచ్చే పరిస్థితి అయితే లేదు, ఎమ్మెల్యేగా ఎంపీగా ఒకే కుటుంబం నుంచి. కాబట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒంగోలు పార్లమెంట్ నుంచి ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా కూడా పెట్టారు కాబట్టి అతన్నే కంటిన్యూ చేసే అవకాశం ఉంది. ప్రణీత్ రెడ్డికి ఎంపీకి ఇచ్చే అవకాశం చాలా తక్కువగానే ఉన్నాయి. అంటే ఒక కుటుంబానికి ఒకటే టికెట్ అనేది లేదు కదా. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బొత్స సత్యనారాయణ విషయంలో తీసుకుంటే కనుక బొత్స సత్యనారాయణ మేనల్కి ఇచ్చారు, ఆయన భార్యకి ఇచ్చారు, ఆ కుటుంబంలోనే నలుగురికి ఇచ్చారు ఆల్మోస్ట్. సో కాబట్టి ఎక్కడైతే అభ్యర్థులు కొరత ఉందో లేదా గెలుపు కోసం ఆయన ఐపాక్నే నమ్ముకుంటున్నారు, ఐపాక్ సర్వేలను నమ్ముకుంటున్నారు. ఇప్పుడు తొలి నుంచి కూడా బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఏంటంటే ఒంగోలు అసెంబ్లీ నుంచి ప్రణీత్ రెడ్డి ఆయన కుమారుడిని ఎంపీగా తను పోటీ చేయాలన్నటువంటి ఆలోచన ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పుడు అక్కడి నుంచే కదా కొంచెం తేడా వచ్చింది. అవును, వాస్తవంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎంపీగా వేసి వాళ్ళ కుమారుడిని మార్కాపురం గానీ గెదులూరు గానీ ఎమ్మెల్యేగా పెట్టాలనేది ఒక ఆలోచన ఉన్నది మొదట్లో. కానీ ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు ఎమ్మెల్యేగా అయిన తర్వాత వాళ్ళ కుమారుడు అనేది ఇప్పుడు ఎక్కడా కూడా ఇక్కడ ప్రస్తావన రాలేదండి. అవకాశం చాలా తక్కువగా ఉన్నది. సో ఇప్పుడు ఏంటి అల్టిమేట్ గా ఇప్పుడు ఒంగోలులో ప్రకాశం జిల్లాలో నాట్ ఓన్లీ ఒంగోలు ప్రకాశం జిల్లాలో టోటల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి క్లడ్జెస్ ఇంటర్నల్ క్లడ్జెస్ అన్ని కూడా సమసిపోయాయి అనుకోవాలా, లేదంటే అవి కేవలం తాత్కాలికం అనుకోవాలా? లేదు, సమస్య పోలేదండి. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు నియోజకవర్గాలు మార్చడం తోటి ఎక్కడికక్కడికే అందరు కూడా ఇది ఉన్నారు. ఇప్పుడు దర్శిలో కూడా అలాగనే సమస్య ఉంది, సంతనతుల పాటు ఉన్నది, కొండెపి, గిద్దలూరు, ఒక పక్క అన్న రాంబాబు, వాళ్ళ అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎక్కడ ఇది అనేది వైసీపీకి సాఫీగా జరిగే పరిస్థితులు అయితే కనిపించట్లేదు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో. సో ఇప్పుడు అక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నారు కదా, ఇన్ఛార్జ్ గా సాయిరెడ్డి ఉన్నారు. సాయిరెడ్డి ఇన్వాల్వ్ అవుతున్నారా లేదంటే సాయిరెడ్డి ఎగ్జిట్ అయిపోయారా? విజయసాయిరెడ్డి ఉన్నప్పుడు కూడా వాస్తవంగా విజయసాయిరెడ్డి ఎంటర్ అయిన దగ్గర నుంచి ఈ అంతర్గత విభేదాలని మరి బహిరంగంగా అయ్యాయి. అంతకుముందు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నప్పుడు కానీ కూడా పెద్దగా ఏమీ బయటకు రాలేదు, సవ్యంగా పోయాయి. కానీ విజయసాయిరెడ్డి వచ్చిన తర్వాతనే కొంచెం ఒక రకంగా అందరూ బయటపడి వచ్చే పరిస్థితి వచ్చింది. వీటిని సమైక్యపరచడంలో విజయసాయిరెడ్డి గారు విఫలమయ్యారని ఒక రకంగా చెప్పుకోవచ్చు పబ్లిక్ గాని. సో ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మరి ఒంగోలు రీజనల్ కోఆర్డినేటర్ గా ఇచ్చినట్టున్నారు కదా, ఆయన అందరినీ కలుపుకొని పోతున్నట్టు అనిపిస్తుందా లేదంటే ఆయనతో కలిసి రావట్లేదా? అంటే అందరినీ కలుపుకోకపోయే పరిస్థితి అతను రావటం తోటే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఫోటో లేకుండా ఫ్లెక్సీలు ప్రదర్శన చేశాడు వచ్చిన రోజే. అదే రోజు బాలినేని వాసు వర్గీయుల ఫ్లెక్సీని తీసేయడం తగలబెట్టడం కూడా జరిగింది వచ్చిన రోజే. సో అందువల్ల ఏంటంటే కొంచెం అతను దూకుడుగానే వ్యవహరిస్తున్నాడు అనే భావన ఉన్నదండి కార్యకర్తల్లో. కలుపుకొని పోయే మనస్తత్వంగా లేదు రావటంతో. సో ఇప్పుడు వరకు మొత్తం 7 జాబితాలు 7వ జాబితా హోల్డ్ లో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. సో ఈ మొత్తం ఈ ప్రకాశం జిల్లా నుంచే స్టార్ట్ చేశారు కాబట్టి ఈ మార్పులు అనేది ఇంతటితో ఇంకా మార్పులు ఉండవు అనుకోవాలా? ఇదే మార్పులతోటి ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లాలో?
ప్రస్తుతం దాదాపు సీట్ల విషయంలో వైఎస్ఆర్సీపీలో కూడా అన్ని ఒక క్లారిటీ వచ్చినట్లే. ఓకే. ఎందుకంటే ఫస్ట్ లిస్ట్ లోనే ప్రకాశం ఉన్నది, దర్శి డిక్లేర్ అయింది, ఒక ఒంగోలే మొన్నటి వరకు పెండింగ్ ఉండేది. ఇప్పుడు అది కూడా వచ్చింది కాబట్టి దాదాపు అన్ని కూడా కన్ఫర్మ్ అయినట్టే. ఇంకా ఓకే, ఎంపీ సీటు కన్ఫర్మ్ అయింది కాబట్టి ప్రకాశం జిల్లాలో పెద్దగా ఇక మార్పులు చేర్పులు ఏమి ఉండకపోవచ్చు, ఏదైనా అత్యవసరం అయితే తప్పితే మినహా. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. కొండలు వివరాలు అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో ప్రకాశం జిల్లా విషయాలు చూస్తే కనుక ప్రకాశం జిల్లాలో దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కొలిక్కి వచ్చింది మార్పులు చేర్పుల విషయంలో. అయితే ఇప్పటికీ కూడా నివురు గప్పిన నిప్పులాగా అటు బాలినేని శ్రీనివాసరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మధ్య మాత్రం రాజకీయ యుద్ధం అంతర్గతంగా అయితే నడుస్తూ ఉంది. బాలినేని శ్రీనివాసరెడ్డి వేసినటువంటి అడుగులు ఫలించలేదు, బట్ కొంతవరకు మాత్రం ఫలించాయి అని చెప్పి తెలుస్తున్నటువంటి క్రమంలో సో రాబోయేటువంటి రోజుల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా ఒంగోలు అసెంబ్లీకి బాలినేని శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తున్నారు కాబట్టి సక్సెస్ఫుల్గా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్వంలాగా గెలిపించగలరా లేదా చతికిల పడతారనేది చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.